నడిచే దారిలో నా తోడువై, నే పీల్చే గాలిలో నా శ్వాసవై, నీ చేతి నీడలో నన్ను కాచవే, నీ గుండె లోతుల్లో నన్ను దాచవే. నే నడిచే దారిలో నా తోడువై, నే పీల్చే గాలిలో నా శ్వాసవై, నీ చేతి నీడలో నన్ను కాచవే, నీ గుండె లోతుల్లో నన్ను దాచవే. నన్ను విడని నా కన్న తండ్రివి, నన్ను మరువని నా కన్న తల్లివి, నన్ను విడని నా కన్న తండ్రివి, నన్ను మరువని నా కన్న తల్లివి. నిన్ను మరచిన నిన్ను విడిచిన నన్ను విడువని యేసయ్యా. ప్రేమకే ప్రతిరూపము నీవే నా ప్రాణము, ప్రేమకే ప్రతిరూపము నీవే నా అర్థమవుతుందా? దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్న ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ దాన్ని అనుభవించటానికి నీ దగ్గర అనుభవం కావాలి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దావీదు ఇశ్రాయేల్ దేశం మీద రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అర్థం ఏమిటి? తాను ఆశించింది, తాను ప్రార్థించింది, తాను ఎదురు చూసిన దినము రానే వచ్చింది. దావీదు జీవితంలో తను అనుకున్నది, ఆశించింది ఆ దినము వచ్చినట్లయితే నీ జీవితంలో కూడా ఒకరోజు నువ్వు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలము వస్తుంది. నువ్వు కార్చిన కన్నీటికి ఖచ్చితమైనటువంటి జవాబు దేవుడు ఇస్తాడో. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ దావీదు కాబట్టి, దావీదు జీవితంలో దావీదు కాబట్టి ఏ విధు ఏంటి చెప్పండి? దావీదు కాబట్టి జవాబు వచ్చింది. నేను దావీదును కాదు కదా బ్రదరు. అయితే ఒక విషయం చెప్పనివ్వండి. దావీదు కాబట్టి దావీదు జవాబు వచ్చింది అంటున్నావు, నువ్వేమో నేను దావీదును కాదంటున్నావు. ఒక మాట చెప్పంటావా? నువ్వు దావీదు కాదో అది పక్కన పెట్టు. దావీదు సేవించే దేవుణ్ణే నువ్వు సేవిస్తున్నావు. ఇది వాస్తవం. ఏ దేవుణ్ణైతే దావీదు నమ్మాడో అదే దేవుణ్ణి ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నావు. నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు నీ జీవితంలో తన మహిమను చూపించాలి అంటే నువ్వు బాగా చదువుకున్న వ్యక్తివే కానవసరం లేదు, ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు, స్థితిగతులు ఉన్న వ్యక్తివే కానవసరం లేదు. కంఠ బలమో, గుండె బలమో, బుద్ధి బలమో, జ్ఞాన బలమో, ధన బలమో ఇవేమీ అవసరం లేదు. ఆయన మెచ్చేటటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే వీళ్ళందరికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించుటకు నా దేవుడు చాలినవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. దేవుడు దావీదును అభిషేకించడానికి పిలిచినప్పుడు ఏ పని చేసేవాడో చెప్పండి? ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాడా?
లేదే. మరి ఏం చేస్తున్నాడో చెప్పండి? పొలంలో ఆ! పశువుల్ని కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకుంటున్నాడు. అంతేనండి. సాధారణంగా మన ఊరిలో పాలేరు అనేటటువంటి ఒక పోస్ట్ ఉంది. పశువులను కాస్తా ఉంటారు. పనివాడిగా, పాలేరుగా పశువులను కాసేటటువంటి పని అన్నిటికంటే ఒక దీనమైన పని. మా అమ్మ అంటూ ఉండేది, "ఒరేయ్! నువ్వు గాని 10థ్ క్లాస్ పాస్ కాకపోతే 2, 3 బర్రెలు కొనేసి అప్పగించేస్తానురా, ఇంక శుభ్రంగా బర్రెలు మేపుకుంటూ ఉండే" అని చెప్పేది. అంటే ఇంక అంతకంటే చిన్న పని, తక్కువ పని ఇంకేమీ లేదనమాట. అంటే అర్థం ఏమిటి? ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? అయ్యా! నేను చేస్తున్న ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం అయ్యా. అది చాలా దీనమైన ఉద్యోగం అయ్యా. ఎవ్వరూ చేయని పని నేను జేస్తున్నానయ్యా. పాచి పని జేస్తున్నానయ్యా. ఇళ్ళల్లో పని చేసుకుంటున్నానయ్యా. అయితే విను, నీలాగే దావీదు కూడా ఏం చేసేవాడు? పాలేరు పనే చేసేవాడు. పశువుల కాపరి. దేవుడి కన్ను ఒక వ్యక్తి మీద పడ్డానికి నీ స్థితి, గతి ఆయనకి అవసరం లేనే లేదు. ఆయన ఎవరి మీ ఎవరి మీద ఆయన కన్నులు పడతాయో వాళ్ళు మహా గొప్ప ధన్యులండి. మహా గొప్ప ధన్యులు. ఈరోజు మనం అందరం ఆయన సన్నిధికి వచ్చామంటే కారణం తెలుసా? ఆయన కన్నులు నీ మీద పడినవి కాబట్టే నువ్వు ఆయన సన్నిధికి రాగలిగావు. ఆయన నామాన్ని తెలుసుకోగలిగావు. ఆయన నామంలో ప్రార్థన చేయగలుగుతున్నావు. ఆయనను మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవగలుగుతున్నాం. మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మీ తండ్రి అని? నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? ఎంత భాగ్యం అండి అది. తండ్రి అని దేవుణ్ణి పిలిచే భాగ్యం మీరు పొందుకున్నారు. ఆయన చల్లని చూపులు నీ మీద, నా మీద పడినవి కాబట్టే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎంత భాగ్యవంతులం అండి మనం. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులు.